హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఈ ఫ్రైడే కాదండి, లాస్ట్ ఫ్రైడే రోజు వ్లాగ్. ఇక్కడ మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశానండి. పిల్లల కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ రోజు పిల్లల కోసం లంచ్ బాక్స్కి కిచిడి అన్నం చేశానండి. కందిపప్పు వేసి చేస్తారు కదండి. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఖచ్చితంగా వీడియో తీస్తాను. తర్వాత షార్ట్ బ్రేక్స్కి డ్రై ఫ్రూట్స్ పెట్టానండి. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చాకోస్ తినేసి వెళ్ళిపోయారు. మా పిల్లలకైతే కిచిడి అన్నం చాలా ఇష్టం అండి. జ్వరం టైంలో, సర్ది చేసినప్పుడు, అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు చేయమంటూ ఉంటారు. టమాటా వేసి చేస్తానండి. పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం చేస్తాను. ఇక్కడ నేను కిచిడి అన్నంలోకి కొంచెం ఒక టమాటా, కందిపప్పు, రైస్, ఆయిల్, జీలకర్ర, మళ్ళా అంతేనండి. ఇవి వేసి ఉడికిన తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్, తర్వాత పోపు పెట్టేసి లాస్ట్కి నెయ్యి యాడ్ చేస్తానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ రోజు పిల్లల కోసం లంచ్ బాక్స్కి కిచిడి అన్నం పెట్టాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇక్కడ పోపు పెట్టడం అయిపోయిందండి. లంచ్ బాక్స్ కట్టేస్తున్నాను. అప్పుడప్పుడు నేను లేటుగా లేచినప్పుడు, టైం లేనప్పుడు ఇలాగా మనము 1 పాట్ రైస్ లెక్క చేసేస్తే మనకు టైం మిగులుతుంది. పిల్లలకు కూడా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ వేలో టిఫిన్ బాక్స్ పెట్టినట్టు ఉంటుంది కదండి. ఇంకా రోజు ఫ్రైడేనండి, చాలా వర్క్ ఉంటుంది కదండి ఫ్రైడే రోజు. అందుకోసమే సింపుల్గా ఇలా కిచిడి రైస్ పెట్టేశాను. ఇదిగోండి లంచ్ బాక్స్ కూడా కట్టేశానండి. కొంచెం సేపు ఒక 5 minutes అలా గాలికి పెట్టేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు నేను మూతలు పెట్టేస్తానండి. వేడివేడిగా పెట్టడం వల్ల కొంచెం స్మెల్ వచ్చినట్టుగా ఉంటుందండి మధ్యాహ్నం కల్లా. అందుకోసం కొంచెం గాలికి పెట్టి ఒక 5 minutes తర్వాత మూత పెట్టి క్యారేజ్ కడతానండి. తర్వాత ఇంట్లో షార్ట్ బ్రేక్ చేస్తారు కదండి బ్రేక్ఫాస్ట్. ఆ బ్రేక్ఫాస్ట్ చాకోస్ కావాలంటేను చాకోస్ ఇచ్చేసానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. నేను వైకుంఠ ఏకాదశి రోజు కూడా వ్లాగ్ తీసానండి, పెడతాను. ఈ వ్లాగ్ ఉండిపోయింది అనేసి ఇది ఫస్ట్ పెట్టేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో పెడతానండి, ఖచ్చితంగా చూడండి నేను ఏ విధంగా అయితే చేసుకున్నానో. ఇక్కడ పాలు యాడ్ చేసి పిల్లలకు తినిపించేస్తున్నానండి. అప్పటికి లేట్ అయిందండి. మా కార్తీక్ కొంచెం స్లోగా తింటాడు, అందుకోసమే నేను ఇక్కడ తినిపిస్తున్నాను వాడికి. తినేసిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇక్కడ వచ్చేసి ఇంకా నాకు ఫ్రైడే కదండి, ఆ రోజు చాలా వర్క్ ఉందని చెప్పాను కదా, అందుకోసమే వంట చేసి పక్కన పెట్టేస్తే నేను ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చని ఫస్ట్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ రోజు వచ్చేసి టమాటా పప్పు చేశాను, మళ్ళీ ఆలూ ఫ్రై చేశానండి. ఏ విధంగా చేశాననేది ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ కందిపప్పు ఒక 2 సార్లు కడిగేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద సైజు టమాటాలు అండి 3 తీసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్, మళ్ళీ పచ్చిమిరపకాయలు, కారం, పసుపు, ఆయిల్, అంతేనండి. కొంచెం చింతపండు రెక్కలు, ఇవన్నీ యాడ్ చేసి మూత పెట్టేసుకున్నాను. విజిల్ పెట్టేశానండి. ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. మీ అందరూ ఈ సంక్రాంతికి ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఫ్యామిలీ కూడా అలాగే ఉండాలని మీరు కోరుకోండి. అందరూ అప్పాలు చేశారా అండి? సంక్రాంతి క్లీనింగ్, మళ్ళా సంక్రాంతికి స్పెషల్ అప్పాలే కదండి. అందరు చేసుకున్నారా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? నేను ఈరోజు సండేనండి, ఇది వ్లాగ్ నేను ఎడిటింగ్ చేసింది. నెక్స్ట్ డే మండే. ఈరోజు చేయాలండి నేను అప్పలు. వీడియో తీస్తానండి, ప్రతిసారి తీస్తుంటాను కదా, ఈసారి కూడా తీస్తాను.
ఇది ఒక వ్లాగ్ ఉండిపోయిందండి. రేపటి నుంచి రేపటి వ్లాగ్లో మీకు వైకుంఠ ఏకాదశి రోజు వ్లాగ్ పెడతాను, ఖచ్చితంగా చూడండి. నేను ముందు వ్లాగ్లో ఉసిరికాయ పచ్చడి పెట్టానండి. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే చూడండి. ఆ వ్లాగ్లో చాలా టేస్టీగా యమ్మీగా వచ్చిందండి. ఇంట్లో అందరికీ నచ్చింది. మా ఫ్రెండ్స్ కూడా పెట్టానండి. మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా నచ్చింది. మీరు కూడా సేమ్ నేను చేసినట్లు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? చాలా బాగా కుదిరింది. నేనైతే ఫస్ట్ టైం అండి పెట్టడం. చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తెలియని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ పప్పు ఉడికిపోయిందండి. తర్వాత దాంట్లో తగినంత సాల్ట్ యాడ్ చేసి ఈ పప్పులో వచ్చేసి ఇప్పుడు నేను పోపు పెడుతున్నాను. ఫస్ట్ ఒక చిన్న కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకొని, మీ ఇష్టం అండి. పప్పులు యాడ్ చేసి పప్పులు కూడా యాడ్ చేయొచ్చు. కొంచెం మెంతులు కూడా యాడ్ చేస్తానండి నేను ఎవ్రీ టైం పప్పులో. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు నచ్చితే వెల్లుల్లిపాయలు కచ్చపచ్చ దంచి కూడా యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే మా ఇంట్లో అంతగా ఇష్టపడదు వెల్లుల్లి, అందుకోసం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇది కూడా కొంచెం ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఈ వేడి పోపుని మనము పప్పులో యాడ్ చేసుకుంటే లాస్ట్కి కొంచెం ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేయండి. అప్పుడప్పుడు నేను యాడ్ చేస్తుంటానండి నెయ్యి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలుకి ఇంకా వేరే కర్రీ అవసరం ఉండదండి. ఓన్లీ టమాటా పప్పుతోటే మనం అన్నం అంతా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు యాడ్ చేస్తానండి నేను నెయ్యి, ప్రతిసారి కాదు. ఇప్పుడు మనము పోపు వేసుకున్నాం కదండి, ఈ పోపు అంతా పప్పులో యాడ్ చేసుకొని ఒక్క 5 మినిట్స్ పోపు కూడా మంచిగా పప్పుకి పట్టాలి కదండి ఆ ఫ్లేవరు. అందుకోసం ఒక 5 మినిట్స్ పప్పు కూడా వేడి చేసి స్టవ్ ఆఫ్ చేస్తే టమాటా పప్పు సింపుల్గా టేస్టీగా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ టమాటా పప్పుని. ఇప్పుడు స్టవ్ పైన ఒక్క 5 మినిట్స్ పప్పుని కొంచెం వేడి చేసుకొని పోపు అంతా పట్టే విధంగా స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి టమాటా పప్పు వచ్చేసి రెడీ అయిపోతుందండి. ఎలా ఉందండి చెప్తున్నాను కదా, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ టమాటా పప్పుని. ఇదండి నా స్టైల్లో టమాటా పప్పు వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి నేను ఆలూ ఫ్రై చూపిస్తాను, చూసేయండి. టమాటా పప్పు కాంబినేషన్ ఆలూ ఫ్రై చాలా బాగుంటుందండి. నేను ఇలా చిన్నగా పీసెస్ లెక్క కట్ చేసుకొని నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి. ఎందుకంటే ఆలూ బ్లాక్ అవుతుంది కదా, అందుకోసం. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకోవాలి. ఆ కడాయిలో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఫ్రై కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ పోసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు, ఎప్పుడైనా సరే అండి ఫ్రై ఐటెంలో మినప్పప్పు యాడ్ చేయండి. మినప్పప్పు అయినా శనగపప్పు అయినా యాడ్ చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఫ్రై వచ్చేసి. నేను బెండకాయ ఫ్రై అయినా, దొండకాయ ఫ్రై అయినా, ఇలాగా ఆలూ ఫ్రై అయినా, మళ్ళా చామగడ్డ ఫ్రై అయినా ఖచ్చితంగా పప్పులో యాడ్ చేస్తానండి. మీరు కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పప్పు అలా తింటుంటే పంటి కిందికి వస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నేను నెక్స్ట్ టైం చామగడ్డ ఫ్రై చేయడం చాలా డేస్ అయిపోయిందండి. ఈసారి చేసినప్పుడు ఖచ్చితంగా వీడియో తీస్తానండి. దీంట్లో ఆయిల్ కొంచెం వేడైపోయిన తర్వాత దీంట్లో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆలు, అది కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టకుండా ఫ్రై చేయండి ఫ్రెండ్స్, అప్పుడు క్రిస్పీగా బాగుంటుంది. మనము మూత పెట్టడం వల్ల ఆవిరితో ఆలుగడ్డ ఉడికిపోతుందండి, కాబట్టి మనకు అప్పుడు క్రిస్పీగా రాదు. ఆలు కుర్మలెక్క అవుతుందండి. కాబట్టి నేను మూత పెట్టలేదు, మామూలుగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలండి. తర్వాత మీ దగ్గర కరివేపాకు ఫ్రెష్ కనుక ఉంటే యాడ్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర ఎండిపోయినది ఉందండి, అంతే కొద్దిగానే యాడ్ చేస్తాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు అంతా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏదో ఒక పాయింట్ అయితే మీకు నచ్చుతుంది కదా, కామెంట్ చేయండి. వీడియోని చాలామంది చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ అండి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నా మైనస్ పాయింట్ అనేది నాకు కూడా తెలుస్తుంది కదా, కాబట్టి మీరు కామెంట్ చేయడం వల్ల నేను ఇంకొంచెం వీడియోస్ తీయడంలో ఇంప్రూవ్ చేసుకుంటాను. వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా
ఒక్క లైక్ కూడా చేయండి, ఓకేనా? మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం వీడియోస్ తీయడానికి ఇంట్రెస్ట్ వస్తుందండి. ప్లీజ్ లైక్ చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడు ఆలు ఫ్రై కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో మీ స్పైస్ తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. తర్వాత ఉప్పు, ధనియాల పొడి, మళ్ళా కొంచెం గరం మసాలా, మీకు నచ్చితే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. లేకపోతే డ్రై మ్యాంగో కూడా దొరుకుతుంది కదండి, అది కూడా కొంచెం ఒక చిటికెడంతా అలా చల్లుకుంటే టేస్ట్ అయితే ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి మంచిగా కలిపేసుకోవాలండి. స్పైసెస్ కూడా మంచిగా ఆలుకి పట్టాలి కదండి, కాబట్టి మంచిగా ఫ్రై చేసుకొని ఆలు మంచిగా క్రిస్పీ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. ఇది స్టీల్ కడాయి కదండి, కొంచెం అడుగంటుతుందండి. ఆ ప్రాబ్లం ఉంటుంది కదా స్టీల్లో ఉండడం వల్ల. కాకపోతే ఇప్పుడు అంతా స్టీల్ అయిపోయింది కదండి, నేనైతే అల్యూమినియం అన్నీ తీసేసానండి. నాన్ స్టిక్ మాత్రం ఒక్కటే పెట్టుకున్నాను. ఎమర్జెన్సీగా ఏదైనా కర్రీస్ ఉండాలనుకుంటే నాన్ స్టిక్లో వండుతానండి. కాకపోతే నేను రెగ్యులర్గా ఏమంటారు స్టీల్ కడాయిని ప్రిఫర్ చేస్తున్నాను. ఈ మధ్య నేను అన్ని కర్రీస్ కూడా స్టీల్లోనే వండుతున్నానండి. చూస్తున్నారు కదా మీరు నా వీడియోలో. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వ్లాగ్ మార్నింగ్ నుంచే స్టార్ట్ చేశానండి. ఈరోజు వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. ఇది నైట్ వరకు తీస్తానండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మార్నింగ్ నుంచి చూస్తున్నారు కదా వ్లాగ్. ఇంట్లో వర్క్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి పూజ స్టార్ట్ చేసుకున్నాను. నైవేద్యం చేయాలి, చూస్తుండండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, చేసి నైవేద్యం చేయాలండి, చూస్తూ ఉండండి, వీడియో కంటిన్యూ అవుతుంది, ఓకే ఫ్రెండ్స్? అదండి, నేను ఆలు ఫ్రై అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి స్టవ్ అంతా నీట్గా తుడిచేసుకున్నానండి. ఇది గ్లాస్ స్టవ్ కదండి, మనము ఏమంటారు సబ్బు పెట్టి కడగాల్సిన అవసరం ఉండదు కదా, అలాగా వెట్ పైప్తో తుడిస్తే సరిపోతుంది. కాబట్టి నేను అలాగా చేసుకున్నాను. నేను ఫ్రైడే మాత్రం ఖచ్చితంగా స్టవ్కి ఇలాగా బొట్లు పెట్టుకోవడం నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి అలవాటైందండి. ఇలాగా బొట్లు పెట్టేసుకున్న తర్వాత నైవేద్యం చేస్తానండి. నైవేద్యానికి ఏం చేస్తానో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మాణిక్యాలు, మళ్ళీ తులసమ్మ దగ్గర పెట్టే మాణిక్యము, కొన్ని దేవుడి సామాన్లన్నీ కడిగేసుకున్నానండి. ఎంత మెరిసిపోతున్నాయి కదండి. ఈ పితాంబరం పక్కకుంది కదండి, ఈ పితాంబరి దాంతో దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసుకున్నాను. తర్వాత పూజ కూడా అయిపోయిందండి. పూజ ప్రాసెస్ ఏం చూపించనండి నేను, మీకు తెలుసు కదండి, ఒక్కొక్కరి భక్తి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదండి, అందుకే నాకు చూపించాలనిపించదు. పూజ అయిపోయిన తర్వాత మీకు నైవేద్యం ఏం చేశానో చెప్పలేదు కదా, ఇది హల్వా చేశానండి. చూస్తున్నారు కదండి వ్లాగ్, ఇప్పుడే పూజ అయిపోయిందండి. రీసెంట్గా మేము స్పీకర్ కొన్నామండి, దాన్ని కూడా పూజ చేసేసాను. వ్లాగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడే ఇంట్లో వర్క్ అయిపోయిందండి, పూజ కూడా అయిపోయింది. కొంచెం బట్టలు మడత పెట్టాలి. నిన్న కొన్ని సరుకులు తెచ్చామండి, అవి సర్దాలి. ఇంట్లో ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది కదండి. నేను ఏం వీడియో తీయలేదండి, నిన్న డీమార్ట్కి వెళ్ళాను, ఇంట్లో సరుకుల కోసం వెళ్ళాను. చాలాసార్లు చూపించాను కదా అండి, అందుకోసమే ఈసారి ఏం వీడియో తీయలేదు. చూపిస్తాను చూడండి. ఈ బట్టలు మడత పెట్టాలి, ఇదిగోండి సరుకులు, ఇప్పుడు సర్దాలి. ఇవి వచ్చేసి అండి కూరగాయలు కూడా తెచ్చారు మా వారు, ఇవి కూడా సదరాలి. ఈ బట్టలు కూడా మడత పెట్టాలి. అదండి, ఇప్పుడు ఈ వర్క్ అయితే ఉందండి. ఫ్రైడే వస్తే చాలా వర్క్ ఉంటుంది కదండి. చాలామంది వ్లాగ్ చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి, ఓకేనా?
బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అదండి బ్లాగ్ మధ్యాహ్నం వరకే తీసానండి. ఒక చిన్న ఇష్యూ వల్ల నేను ఇంకా వీడియో కంటిన్యూషన్ చేయలేకపోయాను. అదేంటిది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక చెప్పాను కదండి, లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను. బాయ్ అండి.